నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ గారు. ఆయనతో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో మనం చూసుకోవచ్చు, గత వారం రోజుల నుంచి గరికపాటి నరసింహారావు గారి మీద విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. వాళ్ళ మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె మీద తీవ్రమైన ఆరోపణ చేస్తూ ఉంది. నిన్న ఒక ప్రెస్ మీట్ సంథింగ్ ఏదో ఆయన బహిర్ముఖంగా చెప్పారు అందరికీ. ఇక్కడ నుంచి నేను ప్రవచనాలు చెప్పను అన్నట్టుగా అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చెప్పడం జరగడం కాకుండా కొన్ని వార్తలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఆయన ఉపన్యాసాలు మానేస్తున్నారు అన్నట్టుగా. సో దాని మీద మీ స్పందన? గరికపాటి గారు ఇక పూర్తిగా ప్రవచనాలు బంద్ చేస్తాడని నేను భావించట్లేదు, నేను నమ్మబోను. ఆయన ఉపన్యాసాలు, ప్రవచనాలు ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి ఉపయోగపడేవి. అవి అవసరమైనటువంటివి. ఇవాళ యువతకి అర్థమయ్యేలా, నేటి తరానికి ఎలా యాప్ట్ అవుతాయో అలా చెప్పగలిగిన మనిషి ఆయన. వేదానికి, పురాణానికి, మతం యొక్క ఔనిత్యానికి, లౌకికాన్ని జోడించి చెప్పగలిగిన వ్యక్తి ఆయన. ఏది నమ్మకమో, ఏది మూఢనమ్మకమో వివరించి చెప్పటంలో ఆయనే సాటి. అలాంటి వ్యక్తి ప్రవచనాలు కనుక బంద్ చేస్తే ఈ సమాజానికి నష్టం. ఓకే. ఆయనకి చెప్పేటంటటోని నేను కాదు, కానీ జీవితంలో మనం అనుకున్నట్టే ఉన్నది. ఎప్పుడు ఒడిదుడుకులు వస్తూ ఉంటే, మంచి చెడులు అన్నీ ఎదురవుతూ ఉంటే, విజయాలు వస్తూ ఉంటే, పరాజయాలు ఎదురవుతూ ఉంటే, అన్ని సమయాల్లో కూడా తొనక్కుండా బెనక్కుండా నిలబడగలిగేవాడే నిజమైనటువంటి సిద్ధుడు. కాబట్టి ఆయన అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కాబట్టి అలా నిలబడతాడే అని అనుకుంటున్నాను. సహజంగా ఒక పెద్ద ఆరోపణ, ఊహించనిటువంటి ఆరోపణ ఒక్కసారిగా ఎదురైనప్పుడు, ఒక వ్యక్తి గురించి ఏవైతే వినకూడదో అవే ఆరోపణ ఆ వ్యక్తి మీద వచ్చినప్పుడు ఆ మనిషి కుంగిపోవటం సహజమైన పరిణామమే. కానీ వీటన్నిటికీ అతీతంగా ఉండి వాటిని జయించగలిగిన వాడే ఈ సమాజానికి సందేశం ఇస్తూ ఉంటాడు. ఎలా జయించాలి, వచ్చేటువంటి పరాజయాలను ఎలా ఎదుర్కోవాలి, ఓటమిని ఎలా తట్టుకొని నిలబడాలి, మన మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోగలగాలి, ఆ పరిస్థితుల్లో కూడా మన వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ బోధించాల్సినటువంటి వ్యక్తి ఆయన. ఇలా ఆయనే వచ్చిన ఒక్క ఆరోపణ కుంగిపోతే ఎలా? ఇవాళ సమాజం మొత్తం గరికపాటి గారు వెనక నిలబడింది అంటే మాట్లాడింది ఒక మహిళ. సహజంగా ఒక మహిళ వైపే నిలబడతారు జనరల్గా. కానీ మహిళని కాదని గరికపాటి గారి వైపు ఈ సమాజం నిలబడిందంటే, మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నామంటే, ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యానాలు, ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాలు, ఉపన్యాసాల ద్వారా పంపించిన సందేశాలు ఈ సమాజానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి ఆయన వ్యక్తిత్వం కూడా అలానే ఉంటుందని ఒక భావన మనకు ఉంది కాబట్టే కదా. అవును. దాన్ని ఆయన కాపాడుకోగలగాలి, నిలబెట్టుకోగలగాలి, దాన్ని కంటిన్యూ చేయగలగాలి. మనం ఒక విషయాన్ని చాలా బలంగా సమాజంలోకి పంపగలిగినాం. 40 ఏళ్ల క్రితం వివాహమై 20 ఏళ్ళు దగ్గర కాపురం చేసి, తర్వాత భర్తని పిల్లల్ని కాదనుకుని విడిపోయి 25 సంవత్సరాల తర్వాత ఒక ఆరోపణ చేస్తే, ఆరోపణని సమాజం నమ్మదు అనేటువంటి విషయాన్ని ఈ సమాజంలోకి మనం పంపించగలిగినాం. ఆమెకు బలమైన ప్రశ్నలు మనం వేయగలిగినాం. నువ్వు నిజంగానే నీ భర్త మంచివాడి కాకపోతే అతనితో అన్ని సంవత్సరాలు ఎందుకు కాపురం చేసావు? 2 బిడ్డని ఎలా కన్నావు? చిన్నప్పటి నుంచి తెలిసిన గరికపాటి మంచివాడి కాకపోతే నీ భర్తను వదిలేసి గరికపాటి గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే ఇప్పుడు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో, ఏ దుర్బుద్ధితోటి నువ్వు ఇవాళ గరికపాటి గారి మీద ఆరోపణ చేస్తా ఉన్నావు? సరే, నీ భర్త మీద నీ కోపం, నీ పిల్లల్ని నువ్వెందుకు వదిలేశావు? ఇవాళ పిల్లలు గుర్తొస్తున్నారని చెప్తున్నా. నువ్వు ఏనాడు పిల్లల్ని చూడాలని నీకు అనిపించలేదా? అనిపిస్తే కోర్టులో ఒక్క పిటిషన్ కనుక నువ్వు వేసుకుని ఉంటే నీకు పిల్లలు హక్కుగా చూసే అవకాశం నీకు వచ్చి ఉండేది కదా. ఆ పని నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకని చేయలేదు? అంటే నువ్వు దుర్బుద్ధితో మాట్లాడుతున్నావా, లేదా నీతో ఎవరైనా మాట్లాడిస్తున్నారా? నువ్వు పస్తులున్నావు అని చెప్తున్నావు, నువ్వు ఉద్యోగం చేసుకున్నా అని చెప్తున్నావు. ఉద్యోగం చేసుకున్నప్పుడు పస్తులు ఉండాల్సిన అవసరం ఉంది, నీ జీతం వస్తుంది కదా. ఈ విషయాలన్నీ కూడా ఈ సమాజంలో ప్రశ్నలుగా లేవనెత్తింది మనలాంటి వాళ్ళు. ఓకే. దీన్ని సమాజం కూడా యాక్సెప్ట్ చేసింది, అవును కదా అని చెప్పేసి భావించింది. గరికపాటి గారు
అధైర్యపడాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఒక ఆరోపణ ద్వారా మొత్తం సమాజానికి ఇచ్చే సందేశాలు ఆపనవసరం లేదు. ఖచ్చితంగా మాట్లాడేవాడి గొంతు ఈ సమాజానికి అవసరం. ఆ గొంతును ఆపటం కోసమేనేమో నా ఆలోచన, ఆ మాటలు రాకుండా చేయటం కోసమేనేమో ఆయన హిందూ భావాజాలాన్ని ఈ సమాజంలో రేకెత్తిస్తూ ఉన్నాడు. మారిన సమాజంలో కూడా, ఆధునిక సమాజంలో కూడా, నేటి యువతకు కూడా హిందూ భావాజాలాన్ని, పురాణాలని, వేదాలని పరిచయం చేస్తూ ఉన్నాడు. మూఢత్వానికి నిజానికి మధ్య ఉన్నటువంటి తేడాని ఈ సమాజానికి చెప్పి చైతన్యం చేస్తూ ఉన్నాడు. ఆ గొంతునెట్టైన ఆపాలి అనే కుట్ర కోణంతో ఆయన స్థాయిని తగ్గించాలి అనేటువంటి ఒక భావంతో ఆ ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నానికి ఏనెందుకు ఊతం ఇవ్వాలి? సో ఒకవేళ గరికపాటి గారు తన ఉపన్యాసాలను, తన సందేశాలను ఆఫ్ చేస్తే తప్పును ఒప్పుకున్నట్టు అవుతుంది. ఓకే, మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, ఓటమిని అంగీకరించినట్టు అవుతుంది. ఓటమి అంగీకరించాడు సిద్ధుడెవరు? యోధుడు, సిద్ధుడు ఎప్పుడూ ఓటమిని అంగీకరించడు. గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంటే ఒకటేనా, యాక్చువల్గా నిన్న చంద్రబాబు గారు ఆయనకి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి తెలుగు భాష పాండిత్యంగా అంటే దానికి అధ్యక్షులుగా ఉండాలని ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పారంట. అయినా సరే నేను ఉండనని గరికపాటి గారు అన్నారంట. సో దానికి ఏమంటారు? ఎందుకు ఉండకూడదు? చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఫోన్ చేస్తారన్న విషయం కొంతమందికి తెలుసు. ఆయనకు పదవి రాబోతుందన్న విషయం కొంతమందికి తెలుసు. ఆ పదవిని అడ్డుకోవటం కోసమే, ఆయన స్థాయిని తగ్గించడం కోసమే, ఆరోపణలు చేయటం కోసమే, ఆయన గొంతుని ఆపటం కోసమే ఈ ఆరోపణలు ఇవాళ చేపించారు అన్నటువంటిది నేను ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి భావన. నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను. శత్రువులు గరికపాటి గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే ఆయనకు ఒక పదవి రాబోతుంది కాబట్టి, ఆయన స్థాయి ఇంకా పెరగబోతుంది కాబట్టి. గరికపాటి గారి గుర్తుంచుకోవాల్సింది, భారత ప్రభుత్వం మిమ్మల్ని పద్మశ్రీ అనేటువంటి ఒక పెద్ద బిరుదుతో సత్కరించింది. అది కోరుకుంటే వచ్చేది కాదు. ప్రభుత్వం నీకెంతో స్థాయి ఉందని భావిస్తే తప్ప, ఈ సమాజంలో మీకు ఎంతో గౌరవం ఉందని భావిస్తే తప్ప సహజంగా ఇవి ఇవ్వరు. దానికి గరికపాటి గారు అర్హుడు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ స్థాయి మీది, దాన్ని మీరు కాపాడుకోవాలి, కుంగిపోకూడదు. కుంగిపోయేవాడు ఎప్పుడూ కూడా ఈ సమాజాలకు సందేశాలు ఇవ్వలేడు. ఓటమిని అంగీకరించేవాడు ఎప్పుడు గెలుపు గురించి ఉపన్యాసాలు ఇవ్వలేడు. కాబట్టి గెలుపును అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు, ఓటమిని అంగీకరించాల్సిన అవసరం లేదు. గెలుపు కోసం మన ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. గరికపాటి గారు, మీరు గనుక మీ గొంతు ఆపితే మీ శత్రువులకు మీరు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి అలాంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి భావన, నమ్మకం. ఒక విషయం నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను గోపి, ఆయన మీద జరిగింది కుట్ర అనేటువంటిది మాత్రం నేను ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి మాట. ఓకే, దాని వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే తెలిసింది. నాకు కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కూడా పర్టికులర్గా వీళ్ళు అని చెప్పడానికి ఇంకా కరెక్ట్గా సమాచారం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. కానీ ఈవెన్ దో గరికపాటి గారి జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు చూసి ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఒక మాట నాకు గుర్తుంది, ఆయన ఉపన్యాసాలు ఇచ్చిన మాట. ఆయన 10th మొదటిసారి ఫెయిల్ అయ్యాడంట. అయితే వాళ్ళ నాన్నగారు చెప్పారట గరికపాటి గారికి, ఫెయిల్ అయితే కొడతారేమోనే గరికపాటి గారు భయపడుతూ అయినా సరే నాన్నగారికి చెప్పాలని చెప్పారంట. ఏమైతే రెండోసారి రాస్తావు, పిండి రుబ్బినా కొద్దీ ఇంకా ఏమంటారు దాన్ని, మెత్తగా ఉంటుంది, మెత్తగా పడిద్ది. కాబట్టి నువ్వు కూడా పుస్తకాన్ని రుద్దుతా ఉంటే నాలెడ్జ్ పెరిగిద్ది, మళ్ళీ ఒకసారి రాయి ఏమవుద్ది అని అన్నాడు. మళ్ళీ ఒకసారి రాస్తే మంచి మార్కులు వచ్చాయంట. అంటే దాన్ని బట్టి 10th ఫెయిల్ అయ్యాడని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఆయన ఇచ్చిన ఉపన్యాసం అది. ఓకే, చిన్న చిన్న వాటికి అవుతుంటారు, నేను తప్పినోన్నే, కానీ మరింత కసితో చదివాను, మంచి మార్కులతో పాస్ అయ్యాను. చివరికి ఆయన పాఠాలు చెప్పే టీచర్ కూడా కాగలిగాడు. 10th ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి పాఠాలు చెప్పే లెక్చరర్ కాగలిగాడు అంటే, ఆయన చదువు 10 మందికి పంచగలిగాడు అంటే ఎంత నాలెడ్జ్ని ఆయన సంపాదించగలిగాడు. ఇక సమాజం మొత్తానికి ఆయన నాలెడ్జ్ని పంచగలుగుతున్నాడంటే ఆయన ఎంత గొప్పగా చదవగలిగాడు. కాబట్టి ఆ రోజు ఫెయిల్ అయ్యాను, నాకు చదువు అబ్బదు కనుక ఆయన అనుకుని ఉంటే ఇవాళ ఆయన విజ్ఞానం ఈ సమాజానికి అంది ఉండేదా? కాబట్టి కొన్ని విషయాల్లో వచ్చేటువంటి నెగిటివ్ కోణాల రీత్యా మనం బాధపడితేనో, భయపడితేనో, వెనక్కి జంకితేనో ఈ సమాజానికి మన ఉపయోగం లేకుండా పోతుంది, మన వల్ల జరగాల్సిన ఉపయోగం జరగకుండా పోతుంది. ఓకే, కాబట్టి ఇంకా సమాజానికి గరికపాటి గారి ద్వారా జరగాల్సిన ఉపయోగం చాలా ఉంది అనేటువంటిది
నా భావన. ఆయన తగ్గొద్దు, ముందుకే వెళ్ళాలి. ఆయన ఉపన్యాసాలు, ప్రవచనాలు రాబోయే కాలంలో కూడా మరింత దూకుడుగా రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.